सभी को मेरा नमस्कार। मेरा नाम अनिता है। मैं KGB CSपुर में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। बच्चों कैसे हैं? ठीक है ना? मैं जानती हूँ आप सभी ठीक है और मैं भी ठीक हूँ। बच्चों चलो हम क्यों अगले सप्ताह में स्कूल खोलने का संभावना है। अब जरूर स्कूल को आना पड़ेगा। अच्छा, अभी पाठ में चलेंगे। हमारा जीवन की सफलता किसी पर निर्भर रहते हैं। हमारा जीवन का सफलता माने విజయం. మనము ఏదైనా విజయం సాధించాలంటే మనము దేనిపైన నిర్భరతే हैं, దేనిపైన ఆధారపడి ఉంటుంది. దేనిపైన ఆధారపడి ఉంటుంది? కష్టం మీద అంటే శ్రమ మీద. क्या आप जानते हैं? श्रम पर निर्भर रहते हैं. मेहनत ही सफलता का पूंजी है. मेहनत అంటే కష్టపడటం, శ్రమించడం. శ్రమ అనేది మనకి చాలా అవసరం. अदरक मेहनत से ही हम कुछ हासिल करते हैं. అంటే కష్టం చేస్తేనే మనకి ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. इसी श्रम को मेहनत के महत्व दर्शनी वाला के कविता पाठ जिसका नाम है कण कण की अधिकारी. इसके बारे में आप सीख लेंगे. 10वीं कक्षा का 14 पाठ कविता पाठ कण कण की अधिकारी है. आज हम इस कण कण की अधिकारी पाठ के बारे में सीख लेंगे. चलो देखिए यहाँ कण कण का अधिकारी. कण कण का अधिकारी. कण माने क्या है? पार्टिकल, एक छोटा सा अणु या एक चीज का छोटा दाना, एक कण माने. और अधिकारी माने हकदार. अधिकारी माने हकदार या मालिक. అంటే కణ్ అంటే ఏదైనా చిన్న అణువు అన్నమాట. అధికారి అంటే దానికి ఒక మన ఇల్లు ఉంది, ఇల్లు మన సొంతం, దానికి మనం హక్కుదారు. అలానే హక్కు. అధికారి అంటే मालिक या हकदार. इस कविता का कवि कौन है? रामधारी सिंह दिनकरन. कविता का कवि कौन है? रामधारी सिंह दिनकरन. एक कविता पाठ है. कैसा पाठ है? कविता पाठ है और गे योग्य पाठ है. देखो कण कण का अधिकारी. चलो उन्मुखीकरण देखेंगे. पाठ का आरंभ उन्मुखीकरण से होता है. पाठ का आरंभ किससे होता है? उन्मुखीकरण से होता है. और पाठ का उन्मुखीकरण का अर्थ है तैयारी करना. उन्मुखीकरण का अर्थ क्या है? तैयारी करना. అంటే మనకి ఫస్ట్ పాఠంలో ఉన్ముఖీకరణ ఇస్తారు. అది మనం చదివినప్పుడు ఏమవుతుందంటే మనకి పాఠంలో ఏముందో దానికి మనకి దాని पद्य या गद्य का कुछ पंक्तियों द्वारा पढ़ाई जाने वाला अंश की ओर रुचि भी पैदा करना इसका उद्देश्य है. ఈ ఉన్ముఖీకరణ యొక్క ఉద్దేశం ఏంటంటే పద్యం లేదా గద్యం చదివేటప్పుడు ఆ పాఠంలో ఏముందో దాని పట్ల మనకి ఇంట్రెస్ట్ అంటే ఇష్టం చూపించేదే ఈ ఉన్ముఖీకరణ. यहाँ देखो सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे. ऐसा था उनका आश्रम गांधी जी के लिए पूजा के समान था आश्रम. गांधी जी के लिए पूजा के समान था आश्रम. अभी इसका अर्थ देखिए. श्रम के महत्व के दर्शनीय वाले पंक्तियां हमारा राष्ट्रपति गांधी जी संबंधित है. ఇది మనకి ఉన్ముఖీకరణలో మనకి గాంధీజీ గారి యొక్కకి సంబంధించిందనమాట. సూత్ కాతే గాంధీజీ అని పేరు ఉంది కదా. ఇది ఎవరికి సంబంధించిందంటే మనకు గాంధీజీ గారి గురించి సంబంధించింది.
स्वतंत्रता आंदोलन के दौरान उन्होंने कुछ वर्ष तक శబరమతి ఆశ్రమం में वास किया. ఈయన మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా 1947 ఆగస్టు 15. అప్పుడు ఆ స్వాతంత్రం తీసుకురావడానికి ముందు ఈయన కొంతకాలం ఎక్కడున్నారంట, శబరమతి ఆశ్రమంలో ఉన్నారంట. वहाँ के आंदोलन का सफल संचालन किया. అక్కడి నుంచి ఈయన ఈ ఆందోళనని చేపట్టారు. जब आश्रम में थे छोटे बड़े सभी काम स्वयं किया जाता था. అక్కడ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమంలో అందరూ ఉంటారు కదా, అందరూ మళ్ళీ గాంధీజీ కూడా అక్కడ చిన్న పనులు కానీ పెద్ద పనులు కానీ వాళ్ళే స్వయంగా చేసుకునేవాళ్ళంట. जैसे चरखे पर सूत काटना, खादी का कपड़ा बुनना, अनाज के कंकर चुनना, चक्की पीसना आदि. అంటే ఏం చేసేవారంట, సూత్ కాటితే గాంధీజీ అంటే నూలు పడికేవారు అనమాట. చూసారు ఎప్పుడన్నా, మన బట్టలు రావాలంటే వీవర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మగ్గం పొలుస్తూ ఉంటారు. అలా సూత్ కాటితే దాన్ని ఉడికిస్తూ, అలానే కపడా బుంతే దాని ద్వారా సొంతగా కపడా బట్టలు, నేత బట్టలు, చేనేత బట్టలు అంటారు కదా, అవి నేయటము. అలానే చుంతేదే అనాజ్కే కనుక, చుంతే అంటే ఏకం. ఈ అనాజ్ అంటే గింజలు ఉంటాయి కదా, బియ్యం కానీ పప్పు ఇవన్నీ మనకు ఉంటాయి కదా, రాళ్ళు సజ్జలు, వాటిలో ఉండేటువంటి రాళ్ళు వాళ్ళే స్వయంగా తీసివేసుకోవటం. అలానే చక్కి పీస్తేది, చక్కి అంటే తిరగలు చూసారా, కింద ఇట్లా ఉంటాయి రాళ్ళు విసురుతూ ఉంటారు, దాంట్లో మనము పిండి విసురుకుంటాం. ఇప్పుడు మనకన్నీ గ్రైండర్లు, మిక్సీలు ఇవన్నీ వచ్చాయి, కానీ పురాతన కాలంలో అయితే ఏమున్నాయి మనకి ఈ ఇసురురాడు తిరగది అంటారు, కానీ దాంట్లో వేసి పిండి ఇసురుకునే వాళ్ళు అంట. ఆ విధంగా ఐసా ఉన్కా ఆశ్రమం, అలా ఆయన ఆశ్రమం ఎలా ఉంటుందంట, ఇలాంటి పనులన్నీ స్వయంగా చేసుకుంటూ ఉంటారంట. ఐసే కామ్ కర్తే అంటే ఈ సభీ కామ్, ఈ పనులన్నీ కూడా చేసుకుంటా కర్కే ఉన్హోనే శ్రమక మహత్వ దునియాకో సమझाया. గాంధీ గారు ఏం చేశారనమాట, ఇలా స్వయంగా తన పనులు తాను చేసుకుంటూ దునియాకి అంటే ప్రపంచానికి కూడా ఈ శ్రమ యొక్క మహత్వాన్ని అంటే పని యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పారనమాట. अपनी उन्मुखीकरण का प्रश्न देखिए. గాంధీజీ क्या क्या करते थे, గాంధీజీ ఏమేం చేస్తారు. ఇప్పుడు మనం విన్నాం కదా, సూత్ కాటితే గాంధీజీ, కపడా బునతే, చుంతే थे अनाज के कंकर, चक्की पीसते थे. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటమ్మా, సూత్ కాటితే कपड़ा बुनना और कंकर चुनना, अनाज के कंकर चुनना, चक्की पीसना, ये सभी काम गांधी जी ने करते हैं. गांधी जी के अनुसार पूजनीय क्या है, కింద మనం చెప్పుకున్నాం. ఐసా థా ఉన్కా ఆశ్రమం, గాంధీజీకే లియే పూజ కే సమాన్ థా ఆశ్రమం. ఆశ్రమం అంటే శ్రమ అనేది ఏంటి, గాంధీజీ గారికి పూజతో అంటే పూజనీయమైనది అంటే దేవుడి భక్తితో సమానం అనమాట. అంటే శ్రమను కూడా ఆయన భక్తిగా చేసుకునేవాడు. హమారే జీవన్ మే శ్రమ కా క్యా మహత్వ హై, మన జీవితంలో శ్రమకి ఎక్కువ మహత్వం ఎందుకు ఉంది అంటే ఏదైనా మనం కష్టపడితేనే సాధించగలం, కష్టం అయితే ఏది కూడా మనం సాధించలేము. अभी उद्देश्य देखिए. सामाजिक काव्य सृजना की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पद पर आगे बढ़ने की प्रेरणा देना इसी पाठ का उद्देश्य है. దీని యొక్క ఉద్దేశం ఏంటంట, ఈ పాఠము మనం ఇప్పుడు ఈ ఉద్దేశం చదివిన దాంట్లో మనకి రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటది, बच्चों पाठ का उद्देश्य पढ़ने पर हमें दो बातें स्पष्ट किया देते हैं. छात्रों में सामाजिक कल्याण का भावना करना అంటే పిల్లల్లో సామాజిక కళ్యాణం అంటే సమాజం యొక్క మేలును కోరుకునే విధముగా ప్రేరేపించడం, అలాగే శ్రమ का महत्व बताकर उसी पद पर आगे बढ़ने की प्रेरणा देना. అదేవిధంగా శ్రమ యొక్క గొప్పతనం, శ్రమ చేయటం వల్ల వచ్చేటువంటి ఫలితం యొక్క గొప్పతనం గురించి చెప్తూ పిల్లలని ఆ మార్గంలో నడిపించడం, ఈ రెండు కూడా మనకి ఉద్దేశం ద్వారా తెలుస్తుంది. అలానే విధా విశేష చూడండి. విధా విశేష हर कविता की अपनी अपनी विशेषता होती है. इसकी विशेषता ओजपूर्ण व प्रेरणादायक भाषा है. इसके कवि डॉक्टर रामधारी सिंह दिनकर है. इनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र है, यह कविता ली गई है. हर कविता का अपनी अपनी विशेषता అంటే ప్రతి ఒక్క కవితకి కూడా దాని యొక్క విశేషత అంటే ఒక కవిత మనం చదివితే ఒక రకం ఉంటుంది, ఇంకొక కథ చదివితే ఇంకొక రకం ఉంటుంది. ఆ విధంగా ఒక్కొక్క దానికి ఏముంటుందంటే వాటి యొక్క విశేషతలు మనకి తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ కథకు కూడా ఒక విశేషత ఉందన్నమాట. దీంట్లో
ప్రేరణబద్ధ అంటే ప్రేరణగా ఉండేటువంటిది, ఓచుకున్నట్టే బాగా మంచిగా తెలిపేటువంటి భాష ఇందులో మనకు ఉంటుంది. దీని యొక్క కవి ఎవరంటే డాక్టర్ రామధారన్ సింహ దినకరన్. విధాగా అర్థం కిసి విషయకో అంటే ఇప్పుడు విధా విశేష అంటే దాని ఏంటంటే కిసి విషయకో ప్రస్తుత కర్తే హుయే ప్రక్రియ హై అంటే ప్రస్తుతం ఏ విషయం అయితే ఉందో దాన్ని మనకి తెలియచెప్తుంది. కమ్ కవిత కే మాధ్యమం సే కమ్ శబ్దం సే అధిక భావ ప్రకట करता है అంటే ఇప్పుడు మనకి ఇచ్చింది ఇందులో కొంచెం కానీ అందులో మనకి ఎక్కువ భావాన్ని తెలియపరుస్తూ ఉంది విధా విశేష అంటే. నెక్స్ట్ కవి పరిచయం. डॉक्टर रामदास सिंह दिनकरन हिंदी के प्रसिद्ध कवियों में से एक है. ఈ డాక్టర్ రామదాస్ సింహ్ దినకరన్ గారు హిందీ కవులలో ఈయన కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి కవి. उनका जन्म सन 1908 में बिहार के मुंगेर जिला के सिमरिया गांव में हुआ था. అన్న ఈయన యొక్క జన్మ ఎప్పుడంటే 1908వ సంవత్సరంలో బీహార్కే ముంగేర్ జిల్లాలో ఈయన సమరియా గావ్ మే హువా. తథా నిధన్ सन 1977 में हुआ. ఈయన చనిపోయింది 1974 में. इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है. इनकी हिंदी का राष्ट्र कवि కూడా పిలుస్తూ ఉంటారు. ఊర్వశి కృతి के लिए उन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. ఈయనకి ఊర్వశి కృతి అంటే ఊర్వశి కావ్యం రాసినందుకు ఈయనకి జ్ఞానపీఠ పురస్కార్ ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్ అమ్మా. రామదాస్ दिनकरन को किसी काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया అని బిట్టిస్తాడు. దేనికి? ఊర్వశి के लिए. रेणुका, कुरुक्षेत्र, रशीदधि, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं. इनकी ఊర్వశితో పాటు ఇవన్నీ కూడా ఈయన రాసినటువంటి కావ్యాలు. ఏమేమి కావ్యాలు చూడండి. రేణుక, కురుక్షేత్ర, रश्मिरधि, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनका प्रमुख रचनाएं हैं. अच्छा, विषय प्रवेश देखिए. मेहनत की सफलता की कुंजी है. मेहनत ही सफलता की कुंजी है. मेहनत ही सफलता की कुंजी है. मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता, वह हमेशा सफल होता है, क्योंकि काल्पनिक जगत से साकार रूप देने वाला वही है. इसके कण के पीछे उसी का श्रम है, इसीलिए वही कण का अधिकारी है. मेहनत ही सफलता की कुंजी. मेहनत అంటే కష్టం, సఫలతకి कुंजी అంటే తాళం చెవి లాంటిది. మెహనత करने वाला व्यक्ति कभी नहीं हारता. కష్టపడేవాడు ఎప్పటికీ కూడా ఏమవుతారు? చెడిపోడు. ఎప్పుడు కూడా వాడు హార్త అంటే నహి హార్త అంటే ఓడిపోడు. కష్టం పడేవాడు ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం బాగా కష్టపడి చదివామనుకోండి, మనకి ఫెయిల్ అవుతామా? ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ఫస్ట్ ర్యాంకే వస్తుంది. కాబట్టి ఈ కష్టం అనేది ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు. కష్టే ఫలం కాదు. వహ హమేషా సఫలం పోతా హై. కష్టపడేవాడు ఎప్పుడు కూడా చాలా సఫలం పొందుతాడు, విజయాన్ని సాధిస్తుంటాడు. క్యోంకి కాల్పనిక జగత్తుకు సాకార రూప్ దేనే వాలా వహీ హై. అంటే కాల్పనిక జగత్ అంటే మనము ఇప్పుడు నేను కలెక్టర్ అవ్వాలి అని కలగంటూ ఉంటారు. కలెక్టర్ అవ్వాలి అంటే కలగంటే సరిపోతుందా? ఏం చేయాలి? దానికి తగ్గ శ్రమ చేయాలి, చదవాలి, కష్టపడి చదవాలి. కష్టపడి చదివితేనే ఆ కళని సాకార రూపం ఇస్తుంది. అలా కాకుండా నేను కలెక్టర్ అవ్వాలని చదవకుండా ఏం చేయకుండా అలా కలగంట అంటే కళ సాకార రూపం ఇవ్వదు కదా. అందుకని కళ కనాలి, దాన్ని ఏం చేయాలి? సాకారం చేసుకోవాలి. మనకు అబ్దుల్ కలాం గారు కూడా చెప్తారు కదా, కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. కళ కని దాన్ని కష్టపడిపోతే ఆ కళకి ఏమీ ఉపయోగం ఉండదు. इसके कण के बीच उसी का श्रम है, इसीलिए कण की अधिकारी है. ఇప్పుడు మనకి ఇది ఈ కవిత మనకి కురుక్షేత్రం से लिया गया है. ఈ పాఠము మనకి ఎక్కడి నుంచి తీసుకున్నారంట? కురుక్షేత్రం నుంచి దీన్ని మనకి తీసుకోబడింది. ఇది కణానికి అధికారి అనే పాఠం మనకి కురుక్షేత్రం అనేటువంటి కావ్యం నుంచి తీసుకోబడింది. ఈ కురుక్షేత్రము ఏంటంటే यह कविता दिनकरन जी का प्रसिद्ध रचना कुरुक्षेत्र में लिया गया है. यह 7 शब्दों से विभाजित है. కురుక్షేత్ర का एक युद्ध भूमि का नाम है. ఈ కురుక్షేత్రం అనేది ఒక యుద్ధ భూమి. అంటే కౌరవులకు పాండవులకు మధ్య జరిగినటువంటి మహాభారత యుద్ధం. ఈ యుద్ధం నరసంహార దేకర్ అంటే ఇప్పుడు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? పాండవులు కౌరవులకు మధ్య యుద్ధం జరిగింది. మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఈ యుద్ధ నరసంహార్ को देखकर धर्मराज बहुत दुखी हुआ.
शत्रु पक्षों में अपने सागे संबंधियों को देखकर अपने कर्तव्य से विमुख हो जाते और राज्यकांक्षा छोड़कर अरण्यवास का निर्णय लेते हैं। ఈయన ఎప్పుడు యుద్ధం జరిగింది కౌరవులకు పాండవులకు, అక్కడ యుద్ధం అంటే ఎలా ఉంటుంది? యుద్ధంలో ప్రశాంత వాతావరణం ఉంటుందా? చక్కగా ఉంటారు అందరూ? కాదు కదా. యుద్ధం అంటే ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. యుద్ధం చేసేటప్పుడు చాలామంది చనిపోతారు. అలానే వాళ్ళు కత్తులు బాణాలతోటి వాళ్ళు యుద్ధం చేస్తారు కాబట్టి చేతులు తెగిపోవటం, కాళ్ళు తెగిపోవటం, తల తెగిపోవటం, అంత రక్తసక్తంగా ఆ యుద్ధభూమి అంతా కూడా రక్తంతో నిండిపోయి ఉంటుంది. అలాంటి యుద్ధాన్ని చూసినప్పుడు ధర్మరాజుకి నిరాశ వచ్చేసింది. అది ఎంత చూడంగానే ఆయనకి నిరాశ చెంది ఇంకెందుకు ఇదంతా అని చెప్పేసి వదిలేసి అరణ్యవాసానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ అరణ్యవాసానికి राज्याన్ని వదిలేసి అరణ్యవాసానికి వెళ్ళిపోతూ ఉంటాడు. తब భీష్మ పితామహ उन्होंने कर्तव्य निभाने के संदेश देते. అప్పుడు భీష్మ పితామహుడు ఏం చేస్తాడంటే అతనికి అన్ని విధాలుగా నచ్చ చెప్పి కర్తవ్యాన్ని, ఆయన చేయాల్సినటువంటి కర్తవ్యానికి ఉపదేశిస్తూ कुरुक्षेत्र काव्य भीष्म पितामह द्वारा अलग अलग विषयों पर धर्मराज को दिए गए उपदेश का सारांश है. ఈ కురుక్షేత్రం అనేది ఈ ధర్మరాజుకి ఈ భీష్మ పితామహుడికి చెప్పినటువంటి అలగ్ విషయం పర్ అంటే రకరకాల వేరు వేరు విషయాలన్నీ కూడా చెప్పి ఆయన యొక్క కర్తవ్యాన్ని, శ్రమ గురించి చెబుతూ మనకి కూడా ఈ కురుక్షేత్రంలో నుంచి ఈ కనకనకేళి గారి కావ్యం తీసుకున్నారు. ఈ కవితలు అంటే ఆయన అరణ్యవాసాన్ని ఆపివేసి ఆయన కర్తవ్యాన్ని, శ్రమ ఎలా పడితే కష్టపడితేనే మనకి ఫలితం ఉంటుందన్న విషయాన్ని ఈ భీష్మ పితామహుడు ధర్మరాజు ఉపదేశం ద్వారా చెప్తూ ఉన్నాడు. అందులో ఒక భాగం మనకి కనకానికి అధికారి. అవి చలో पोएम देखिए. एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से. एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से और भोगता उसे भाग्यवाद के चल से. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है. जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनती नभतल है. जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनती नभतल है. एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से और भोगता उसे दूसरे भाग्यवाद के चल से. देखो, एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से, माने एक मनुष्य पाप करके ज़्यादा संपत्ति इकट्ठा करते हैं उसको और भाग्यवाद के चल से उसको धोखा देकर और एक उसे पाते हैं. यहाँ देखो, एक मनुष्य संचित करता है, ఒక మనిషి ఏం చేస్తాడంట अर्ध पाप के बल से. अर्ध ఇక్కడ दो मीनिंग आते हैं. अर्ध एक संपत्ति होता है और एक उनका मीनिंग अर्ध అంటే అర్థం అనేది వస్తుంది, ఒకటేమో సంపత్తి అనేది వస్తుంది. और भोगता उसका दूसरा भाग्यवाद के चल से. ఒక వ్యక్తి బాగా పాపం చేసి ధనాన్ని అర్జిస్తాడు అంటే ఏంటి? లంచాలు తీసుకుని, దోపిడీ చేసి, రకరకాలుగా పాపం చేసి చేయాల్సిన విధంగా అంతా పాపాలు చేసి డబ్బంతా కూడగట్టి సంపాదిస్తే ఇంకొక వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇక్కడ చల్ భాగ్యవాదికి చల్ అంటే ఏంటంటే దోక అంటే మోసం చేసి దాన్ని ఏం చేస్తారు? ఇది నా అదృష్టం కింద వచ్చిందని చెప్పేసి వాళ్ళు అది తీసుకుని వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అర్థమైందా? ఒక మనిషి పాపం చేసి ధనాన్ని అర్జిస్తే అంటే ఇప్పుడు ఒక తండ్రి కొడుకులు ఉన్నారనుకోండి, మీకు అర్థం అవ్వాలంటే తండ్రి లంచాలు తీసుకుని దొంగతనాలు చేస్తూ లేకపోతే ఇతరులు మోసం చేస్తూ లేకపోతే ఇతరులతో ఆక్రమించుకుని ఏదో ఒక రూపంలో బాగా డబ్బు సంపాదించారనుకోండి, తర్వాత దాన్ని కొడుకు అనుభవిస్తాడు. చక్కగా కాలు మీద కాలు వేసుకొని నాకేంటి ఇదంతా నాకు అదృష్టం వల్ల వచ్చింది. అక్కడ ఉంది కదా, एक मनुष्य संचित करता है अर्ध पाप के बल से, पापम చేసి సంపాదిస్తే और भोगता उसे दूसरा भाग्यवाद के चल से. భాగ్యం అంటే అదృష్టం, ఇది నా అదృష్టం కొద్ది వచ్చింది, ఇది నాది అంత అనుకొని కష్టపడకుండా మోసం చేసి ఇతను దాన్ని ఏం చేస్తారు? అనుభవిస్తూ ఉంటాడు.
फर्स्ट पोएम अर्थమైంది కదా నెక్స్ట్ చూడండి नर समाज का भाग्य एक है नर समाज नर అంటే మనుషులు समाज का भाग्य अदृष्टम ఒకటే वो क्या है देखिए वह श्रम और वह उज्जवल है क्या है श्रम और उज्जवल है श्रम माने मेहनत कष्टం కష్టపడటం అంటే మన భుజాలని ఉజ్జవల్ అంటే మన కష్టాన్ని మన చేతుల కష్టాన్ని మనం నమ్ముకోవాలి ఇతర మీద కాదు అంటే ఏంటి ఎవరో వస్తారు మనకి ఏదో చేస్తారు అని మాత్రం ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు మనం స్వయంగానే వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తున్నారు ఎగ్జామ్ రాస్తూ అబ్బా ఎగ్జామ్ హాల్లో పరీక్షకి పుస్తకాలు ఇచ్చి రాపిస్తున్నారంట కాపీ రాపిస్తున్నారంట మేమేం చదవనవసరం లేదు అనుకుని మీరు వెళ్ళారనుకోండి అక్కడికి వెళ్ళగానే చాలా స్ట్రిక్ట్గా ఎగ్జామ్ జరుగుతుంది అలా కూడా తిప్పనివ్వట్లేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మీరు వాటి మీద ఆధారపడి వెళ్ళారు ఇప్పుడు ఎగ్జామ్ ఏం రాలేదు ఎలా రాస్తారు బాగా కష్టపడి చదువుకెళ్ళి ఏం చేస్తున్నారు చక్కగా తలంచుకొని రాసేస్తున్నారు అంటే ఎవరో ఏదో చేస్తారని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఆశ పెట్టుకోకూడదు ఎదురు చూడకూడదు మనకి తెలుగులో ఒక పాట ఉంది కదా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకూడదు ఎవరు నమ్ముకోవాలి మన దిగబలాన్ని మనము నమ్ముకోవాలి అదే మన అదృష్టం కింద ఉంటుంది जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनती नब्बु तलहै आ कष्टपड़े वाला मुंदु पृथ्वी అంటే భూమి భూమి ఆకాశం పట్టుకునేస్తుందంట తల వంచుతుందంట అంటే శిరస్సు వంచుతుందంట అంటే కష్టపడే వాళ్ళని చూస్తే అవి కూడా తల వంచుతాయంట అంటే ఏంటి కష్టపడే వాళ్ళని చూస్తే ఎవరైనా కూడా ఇష్టపడతారు మోసం చేసే వాళ్ళని కూడా ఇష్టపడరు ఇప్పుడు దీని యొక్క భావం చూడండి రెండవ భావం मानव का श्रम और उसका बुझ ही मानव समाज का भाग्य है उसका समान पृथ्वी और आकाश भी सिर झुका विनम्र से झुक जाती है विनम्र అంటే వినయంగా తల వంచుతాయి ఏంటి పాతాళం తల అంటే పాతాళం ఆకాశము మరియు పృథ్వీ కూడా ఎవరైతే కష్టపడతారో వాళ్ళ ముందు తల వంచుతూ ఏంటంట ఎప్పుడు ఎవరైతే కష్టపడతారో నర సమాజిక భాగ్య నర సమాజ్ అంటే ఈ మనుషుల యొక్క సమాజంలో భాగ్యం అదృష్టం ఒకటే ఏంటది వహ శ్రమ వహ ఉజ్వల హై జిస్కే సమ్ముఖ పృథ్వీ జుకి హుయి పృథ్వీ వినతి నవ్వుతల వాటి ముందు వస్తాయి ఇక్కడ మనం ఈ రెండు పోయిమ్స్ మీనింగ్ చూసుకున్నట్టయితే ఒకసారి చూడమ్మా ఈ రెండు పోయిమ్స్ యొక్క మీనింగ్ చూడండి కఠిన శబ్దం వాటి యొక్క అర్థాలు ఇక్కడ రాసుకొని నోట్బుక్లో कठिन शब्द मनुष्य मनुष्य माने मनुष्य संचित करना అంటే ఇకటా करना పోగు చేయడం ఏంటి డబ్బు మొత్తం ధనాన్ని మొత్తం తీసుకొని వచ్చి పాకం చేసి మొత్తము పోగు చేసి పెట్టడం ఇకటా करना అంటే పోగు చేయడం अर्थ माने धन या दौलत డబ్బు సంపద पाप అంటే गुनाह पाप అంటే बल ताकत शक्ति बलम भोगना అంటే భుక్తాన అంటే పొందడం भाग्यवाद माने भाग्य पर भरोसा करने का सिद्धांत అదృష్టాన్ని నమ్ముకుంటారు ఇప్పుడేంటి 10th కష్టపడి చదవండి అంటే నాకు పాస్ అవ్వాలని రాసి ఉంటే నేను పాస్ అవుతాను అదృష్టం ఉంటే పాస్ అవుతాను నాకు ఉద్యోగం రావాలంటే కష్టపడి చదువుకు వస్తుంది అంటే ఆ ఉద్యోగం నాకు రావాలని అంటే నాకు అదృష్టం అనేది ఉంటే నాకు వస్తుంది లేకపోతే రాదంటారు అది ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు ముందు మనం కష్టపడాలి కష్టాన్ని నమ్ముకొని మనం కష్టపడితే ఆ తర్వాత అదృష్టం అనేది వస్తుంది కానీ అసలు మనం కష్టమే చేయకుండా ఏం చేయకుండా మనకు అదృష్టం రావాలంటే అదృష్టం ఎప్పుడు కూడా నమ్ముకోవాలి కష్టం ఉండాలి అదృష్టము కూడా నమ్ముకోవాలి కానీ ముందు కష్టపడాలి భరోసా రखने का सिद्धांत चल धोखा మోసం చేయడం నెక్స్ట్ పోయం నర్ మనుష్య ఇక్కడ మనుజన మనుష్య నర్లన మనుష్య భాగ్య కిస్మత్ అదృష్టం సమ్మకు సామ్నే అంటే ముందు జుట్నా టు బెండ్ వంగడం అంటే పృథ్వీ ఎవరు నవ్వుతారు ఎవరు ముందు శ్రామికుల ముందు అవి కూడా తలంచుతాయి పృథ్వీ ధర్తి వినిత్ వినయపూర్వక వినయంగా శ్రమ మెహనత్ కష్టపడటం భుజబల్ భుజ్గా బల్ మనం ఇంకా భుజబలాన్ని అనుకుంటాం నెక్స్ట్ థర్డ్ పోయిం చూడండి
जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। विनीत प्रकृति से पहले उसको सुख पाने दो। विजीत प्रकृति से पहले उसको सुख पाने दो। एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के छल से। अभी पोएम का अर्थ देखिए हिंदी में। जिसने खूब परिश्रम किया उसने सुख भोगने में पीछे मत रहने दो। ఎవరైతే खूब परिश्रम బాగా కష్టపడ్డారో, ఎవరైతే బాగా కష్టపడ్డారో, శ్రమ అనే పసీనా, శ్రమ కష్టపడితేనే కదా. ఇప్పుడు మనం చక్కగా ఏసీలో కూర్చొని అనుకోండి, ఏసీలో కూర్చొని చక్కగా కుర్చీలో కూర్చొని ఏసీ వేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా కూర్చొని బుక్ చదువుతున్నాం అనుకోండి, మనకు చెమట పడుతుందా? పట్టదు కదా. అది ఇప్పుడు మనం ఎండలో ఇప్పుడు కూలి పని చేస్తూ ఉంటారు చూసారా, నాట్లు వేయటము, కోతలు వేయటము, గేదెలు మేపటం, ఇవన్నీ ఎక్కడ చేస్తారు? ఏసీలో ఉండి చేస్తారా? కాదు కదా, ఎండలో ఉండి చేస్తారు. ఆ ఎండలో ఉండి చేసేటప్పుడు ఏమొస్తుంది? ఎండలో ఉండి మనం కష్టపడి పని చేస్తుంటే మనకి ఏమొస్తుంది? పసీనా, చెమట కారిపోతూ ఉంటుంది కష్టపడే వాళ్ళకి. ఎవరైతే కిసీనే శ్రమ జల్ దియా ఉసే పీछे మత్ रहने दो. ఎవరైతే కష్టపడి, జిస్నే खूब పరిశ్రమ కియా ఉసే సుఖ్ భోగ్నే మే పీछे మత్ रहने दो. ఎవరైతే కష్టపడి పని చేశారో వాళ్ళని వెనక వేయకూడదు. అంటే ఇప్పుడు బాగా కష్టపడి బిర్యానీ తయారు చేశారనుకోండి, మీకు అర్థం అవ్వాలంటే, వాళ్ళు బాగా కష్టపడి పాపం చేతులు కాల్చుకుని ఎంత వండారు, వాళ్ళకి కొంచెం కూడా పెట్టకపోతే ఎలా ఉంటుంది? మనం వండించాం, వాళ్ళు చాలా కష్టపడి వండారు పాపం, చేతులు కాలి ఆ ఎండలో పొయ్యి దగ్గర ఉండి ఎంత శ్రమపడి అవన్నీ తెచ్చి వండారు. తీరా మనం తినే టైంలో వాళ్ళకి కొంచెం కూడా పెట్టకుండా మనమే మొత్తం తినేస్తాం అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుంది కదా. అది ఎవరైతే కష్టపడి పనిచేసారో వాళ్ళని మనము వెనక్కి పెట్టకూడదు. ముందు వాళ్ళకి ఏం చేయాలంట? విజీత్ ప్రకృతి సే పహలే ఉస్కో సుఖ పానే దో. ఎవరైతే ఉన్నారో जिसे प्रकृति को मान ने जीत लिया है उसके सुख को पहले उस आदमी को भोगने देना. ఎవరైతే కష్టపడి పనిచేసారో ముందు వాళ్ళకి మనము ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళకి ముందు ఇచ్చినాకే తర్వాత మనం తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి. जो कुछ नस्त प्रकृति में है, जो कुछ नस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है. धर्मराज उसके कण कण का अधिकारी जन जन है. जो कुछ नस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है. धर्मराज उसके कण कण का अधिकारी जन जन है. ఇది ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు మనం ఎవరు చెప్తున్నారని ఇందాక ఫస్ట్లోనే చెప్పుకున్నాము. భీష్మ పితామహుడు ధర్మరాజుకి ఉపదేశాన్ని ఇస్తా ఉన్నాడు కదా. ఎవరు చెప్పారు? భీష్ముడు ధర్మరాజుకి ఉపదేశాన్ని ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, జో కుచ్ నస్త్ ప్రకృతి మే హై, ప్రకృతిలో ఏమైతే ఉందో, భగవంతుడు మనకు ప్రకృతిలో ఏ వస్తువులైతే ఏమైతే ప్రసాదించాడో, అంటే కొండలు, లోయలు, ఈ సముద్రాలు, ఇవన్నీ కూడా మనకి దేవుడు ప్రకృతి మనకు ఇచ్చింది. వాటిలన్నింటినీ కూడా ఏం చేయాలంట? ఒక మనసు మాత్రంగా ధన్ హై అయ్యి అందరికీ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో, ఒక్క కొండ హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఆ హిమాలయ పర్వతాలు ఎవరైనా ఒక్కలేనా? ఇది నాది, హిమాలయ పర్వతం నాది, ఇంకెవరిది కాదు అంటానుకుందా? అంటారా? అంటానికి లేదు. అదేంటి? ప్రకృతి ఇచ్చింది, అది అందరూ సంపద కదా. అలానే ప్రతి ఒక్కటి కూడా, సముద్రాలు కానీ నదులు కానీ ఏదైనా సరే ప్రకృతిలో ఏ వస్తువు అయితే ఉందో అది అందరి యొక్క సంపద కాబట్టి దానికి అందరికి దాని మీద ఏముంటుంది? హక్కు ఉంటుంది కదా. అని మనసు ఉస్కే కణకణ అధికారి జన్ జన్ హే ధర్మరాజ్ అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? भीष्म पितामह धर्मराज से कहते हैं कि भगवान द्वारा प्रकृति में जो कुछ रखा गया है वह मानव मात्र का धन है. हर एक व्यक्ति को उसके कण कण का भोगने का अधिकार है. ప్రతి ఒక్క మనిషికి కూడా అది ప్రకృతిలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అణువుని, కణ్ అంటే అణువుని, ప్రతి చిన్న అణువుని కూడా పొందేటువంటి హక్కు ఎవరికి ఉందంట? మనుషులకి. అంటే ప్రతి ఒక్క మనుషులకు ఉంది. అంతేగాని ఇది నాది, ఇది నా వరకే చెందుతుంది, ఇది ఎవరికి చెందదు అనడానికి కూడా లేదు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఏం చేయాలంట? ఫస్ట్ సుఖాన్ని మనం ఇవ్వాలంట. అర్థమైందా?
అని ధర్మరాజుకి ఉపదేశిస్తున్నాడు. ఎప్పుడు ఈ మహాభారత యుద్ధంలో జనాన్ని చూసి జనమంతా చనిపోవడం చూసి నిరాశ చెంది ఇక రాజత్యాగాన్ని చేసి అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు ఈ భీష్మ పితామహుడు ఆ ధర్మరాజుకు ఉపదేశాన్ని ఇస్తున్నాడు అనమాట. అనేక విషయాల పట్ల ఆయనకు అవగాహన కలిగించి శ్రమ పట్ల అంటే ఎప్పుడైతే మనం కష్టపడతాం ఏదైనా పొందగలుగుతాం ఏదైనా చేయగలుగుతాము ఓ ధర్మరాజా అని చెప్పేసి ఈ భీష్ముడు మన ధర్మరాజుకి ఉపదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అందులో ఒక భాగమే మన యొక్క ఈ కణకణకి అధికారి. ఒకసారి మళ్ళీ మొత్తం ఒకసారి చూద్దాం. एक मनुष्य संचित करता है अर्थ पाप के भर से और भोगता उसका दूसरा भाग्यवाद के चल से। नर समाज का भाग्य एक है वह श्रम वह भुजबल है जिसके सम्मुख झुकी हुई पृथ्वी बिनती नभतल है। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। विजीत प्रकृति से पहले उसके सुख पाने दो। जो कुछ नष्ट प्रकृति में है वह मनुष्य मात्र का धन है। ధర్మరాజ్ ఉస్కే కణకణ కా అధికారి జన్ హై. అంటే మొత్తం ఒక్కటిగా మనం చెప్పుకుంటే ఏక్ మనసు సంచిత కర్తా హై అర్ధ పాపకే బలసే. ఒక మనిషి పాపం చేసి ధనాన్ని సంపాదిస్తే అది ఇంకొక అతను తన అదృష్టంగా భావించి దాన్ని పొందుకుంటూ ఉంటాడు. అలాగే ఎవరైతే శ్రమ పడతారో మన యొక్క శ్రమ ఏంటంటే దేన్ని నమ్ముకోవాలంటే మన భుజబలాన్ని నమ్ముకోవాలి కానీ భాగ్యాన్ని ఇప్పుడు మనం అదృష్టాన్ని నమ్ముకోకూడదు. ఎవరైతే కష్టపడతారో వారి యొక్క ముందు పృథ్వీ భూమి ఆకాశం కూడా విలంబరంగా తల వంచుతూ ఉంది. ఎవరైతే జిస్నే శ్రమ జరిగి ఎవరైతే కష్టపడి శ్రమాన్ని చిందించారో వాళ్ళని వెనక వేయకుండా వాళ్ళకే ముందు మనం ఏది ఇవ్వాలన్నా ముందు వాళ్ళకే ఇవ్వాలి. అలానే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ వాళ్ళకి ఫస్ట్ ఇచ్చే విధంగా ఉండాలి. జోకుచ్చి నెక్స్ట్ ప్రకృతిని ఏదైతే ప్రకృతిలో ఉందో అది మనసు మాత్రమే ధన అంటే ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఎవరిది ఒకరి సొత్తు కాదు కాబట్టి అది అందరికీ అధికారం ఉంది కాబట్టి ప్రతి అణువు కూడా కష్టపడే వాళ్ళకి ప్రతి అణువులో కూడా అధికారం ఉంటుంది. అదే మన కణకణకి అధికారి. ప్రశ్న है देखिए भाग्यवाद का चल क्या है. भाग्यवाद का चल क्या है అంటే భాగ్యవాद అంటే అదృష్టం కొద్ది మోసం చల్ అంటే ఏంటి మోసం చేయడం. నర సమాజ్ का భాగ్య क्या है. నర సమాజం యొక్క అదృష్టం ఏంటి అంటే మనుషుల యొక్క అదృష్టం ఏంటి. శ్రామిక సమ్ముఖం క్యా క్యా చుక్కే హై. శ్రామికుల ముందు ఏమేమి ఉంచుతుంది ఏమేమి ఉంచుతుంది తలనుకున్నాము వినమ్రతో పృథ్వీ और आकाश. प्रश्न के उत्तर अर्धग्रहित प्रतिक्रिया देखिए. भाग्य और धर्म के आप किसे श्रेष्ठ मानते हैं क्यों. भाग्य और कर्म. భాగ్య అంటే అదృష్టం కర్మ అంటే దురదృష్టం చెప్పాలంటే నా కర్మ బాగోలేదు నా కర్మ గాలి అంటాం కదా. అలా నువ్వు అదృష్టాన్ని కర్మని రెండింటిలో దేన్ని శ్రేష్ఠగా అంటే మంచిగా ఎన్నుకుంటావు ఎందుకు. శ్రమకే బల్ పర్ హమ్ క్యా క్యా హాసిల్ కర్ సక్తే హై. మనం శ్రమకం చేసి దేనిని పొందగలుగుతాం. కవిత పढ़कर नीचे दिए गए प्रश्न के उत्तर लिखिए. कविता चलिए. इसी कविता के कवि कौन है. कविता का यह अंश किसी काव्य से लिया गया है. मैंने చెప్పుకున్నా కదా. इस कविता का कवि कौन है. कौन है इसका कविता का कवि. डॉक्टर रामधारी सिंह दिनकरन. कविता का यह अंश किसी काव्य से लिया गया है. ఏ కావ్యం నుంచి మనం తీసుకుందని ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. कुरुक्षेत्र से लिया गया है. सबसे पहले सुख पाने का अधिकारी किसे है. सबसे पहले అందరికంటే ముందు సుఖాన్ని పొందేవాడు ఎవరు ఎవరంటే శ్రామిక్. వెరీ గుడ్. కణకణ का अधिकारी किन्हें कहा गया है और क्यों. కణకణకి అధికారి అని ఎవరు చెప్పారు ఎందుకు. కణకణకి అధికారి ఎవరంటే ఎవరైతే కష్టపడతారో ఎవరైతే శ్రమ పడతారో వాళ్ళే కణకణకి అధికారి. నెక్స్ట్ अभिव्यक्ति सृजनात्मकता चूड़ना. इन प्रश्नों के उत्तर 3-4 पंक्तियों में लिखिए. कवि मेहनत करने वालों को सदा आगे रखने की बात क्यों कर रहे हैं. कवि मेहनत करने वालों అంటే కష్టపడే వాళ్ళకు సదా ఆగే रहने की बात क्यों कर रहे हैं. ముందు ఎప్పుడు ముందుండాలని ఎందుకు చెప్తున్నాడు. సారీ నేను మీనింగ్స్ చెప్పలేదు రెండింటికి. ఈ సెకండ్ థర్డ్ వన్కి ఫోర్త్ వన్కి మీనింగ్స్ చెప్పలేదు. ఒకసారి చూసి చూడండి. థర్డ్ వన్ శ్రమజల్ పసీనా విజయ్ జీత్ హుయి గెలుపబడిన
సుఖ పానే దేనా అంటే ఫల్ భోగ్నే దేనా, సుఖ పానే దేనా అంటే సుఖాన్ని పొందనివ్వాలి. నెక్స్ట్ ఫోర్త్ పోయింది. నెక్స్ట్ పైలా హువా అంటే వ్యాపించి ఉన్నటువంటి. కంటన్ హర్తన్ ధర్మరాజ్ యుధిష్ఠిర్ జన్ లోగ్ ప్రజలు అధికారి మాలిక్ హక్కు. రాసుకున్నారా ఇవన్నీ? మీరు పోయం బాగా మీకు తెలియాలి అంటే ఈ మీనింగ్స్ అన్ని కూడా ఏం చేయాలి, బాగా చదవాలి. ఈ మీనింగ్స్ మీకు చదివితేనే మీకు పోయం అనేది బాగా అర్థమవుతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివేటప్పుడు కూడా మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ అర్థగ్రహిత ప్రతిక్రియలో अभिव्यक्ति सृजनात्मकता सेकंड चुनना। अनुचित तरीका से धन अर्जित करने वाला व्यक्ति सही है या श्रम करने वाला, अपने विचार बताए। अनुचित अनुचित అంటే డబ్బులు అంటే ఏంటి, కష్టపడకుండా సంపాదించడం, అది మోసం చేసి సంపాదించే డబ్బులు అనేటువంటిది. తరీకా సే ధన్ అర్జిత్ కర్నే వాలా వ్యక్తి సహీ హై అంటే పాపం చేసి డబ్బు సంపాదించే వ్యక్తి కరెక్టా, లేక శ్రమ కర్నే వాళ్ళ కరెక్టా, కష్టపడటం కరెక్టా, లేదా అదేంటి ఊరక డబ్బు సంపాదించి శ్రమ పడకుండా ఊరక వచ్చే డబ్బులు సంపాదించడం కరెక్టా, లేదా కష్టపడి డబ్బు సంపాదించడం కరెక్టా అనేది అపనే విచార్ బతాయి, మీ యొక్క ఆలోచన చెప్పండి. నెక్స్ట్ భాషాకి బాత్ దేఖేంగే. भाषा की बात, भाषा की बात के अंतर्गत हमको पर्यायवाची शब्द, विलोम शब्द, वचन, भाववाचक संज्ञा, समास, उपसर्ग, प्रत्यय, लिंग आदि आदि. पहला देखिए पर्यायवाची शब्द. पर्यायवाची शब्द माने एक शब्द का अनेक अर्थ आने वाला, అంటే ఒక పదానికి అనేకమైనటువంటి పదాల అర్థాన్ని ఇచ్చేటువంటి. ఇక్కడ చూడండి, జన్ జన్ అంటే नर, मानव, मनुष्य, मनुष्य. नर, मानव, मनुष्य, मनुष्य. पृथ्वी, पृथ्वी माने भूमि, भू भूमि, धरती, अवनी, धरणी. भू भूमि, धरती, अवनी, धरणी. ఇవన్నీ కూడా పృథ్వీ అంటే ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్ అంటే ఇవన్నీ కూడా పలకొచ్చు మనం భూమిని. ధన్ ధన్ అంటే సంపద, దౌలత్ సంపత్తి, విత్ అర్ధ్ శ్రీ శ్రీ అన్న డబ్బు. శ్రమ్ శ్రమ్ పరిశ్రమ, మెహనత్, మష్కత్. పరిశ్రమ, మెహనత్, మష్కత్. जल जल माने नीर नीर. वारी नीर अंब पानी. वारी नीर अंब पानी. नभ नभ అంటే ఆకాశం. आकाश, गगन, अंबर, आसमान. आकाश, गगन, अंबर, आसमान. నెక్స్ట్ విలోమ శబ్ద. దీన్ని విపరీతార్థం అని కూడా అంటాం, ఉల్టే శబ్దం. విలోమ శబ్దని ఉల్టే శబ్దం అని కూడా అంటాం, విపరీతార్థం అని కూడా అంటాం. ఇది ఏంటంటే వ్యతిరేక పదాలు. తెలుగులో వ్యతిరేక పదాలు, ఇంగ్లీష్లో ఆపోజిట్ వర్డ్స్. అంటే ఒక పదానికి వ్యతిరేకం. మనం అవునంటే కాదు అని, తిను అంటే తినను అని, చెయ్యి అంటే చెయ్యను అని అంటే వ్యతిరేక పదాలు. వీటిని హిందీలో విలోమ శబ్ద అంటారు, ఉల్టే శబ్ద అంటారు, విపరీతార్థం కూడా అంటారు. చూడండి, పాప్ పాపం, దానికి ఆపోజిట్ ఏంటి, విపరీతార్థ విలోమ శబ్దం ఏంటంటే పుణ్యం పుణ్యం. సుఖ్ సుఖ్ అంటే సుఖంగా ఉంటాడు, దానికి ఆపోజిట్ ఏంటి దుఃఖ్. భాగ్యం అంటే అదృష్టం, అభాగ్యం దురదృష్టం. సంచిత్ అంటే ఖర్చు. సంచిత్ అంటే పోగు చేయటం అంటే జమ చేయటం. ఖర్చు అంటే ఖర్చు చేయటం. ఏక్ ఏక్ అంటే ఒకటి, అనేక్ అంటే చాలా. బల్ బలం, నిర్బల్ అంటే బలహీన, బలం లేకపోవటం. నెక్స్ట్ భోగ్న అంటే పొందటం.
త్యాగన అంటే త్యాగం చేయటం, విడిచిపెట్టడం. ప్రకృతి, వికృతి. సముఖ్, సముఖ్, విముఖ్. విజిత్, हार. सफल, असफल. अधिकारी, अनधिकारी. पृथ्वी, आकाश. हारना, जीतना. वचन అంటే ఏకవచन बहुवचन. मनुज, मनुज. कपड़ा, कपड़े. नर, नर. कविता, कविताएं. कुंजी, कुंजियाँ. नेक्स्ट भाववाचक संज्ञा. प्रेरणा, प्रेरणाएं. कण, कण. सफलता, सफलताएं. नेक्स्ट भाववाचक संज्ञा. मनुष्य, मनुष्यता. मजदूर, मजदूरी. अधिकार, अधिकारी. अर्ध, आर्थिक. भाग्य, भाग्यवान. श्रम, श्रमिक. नेक्स्ट समास. श्रम, श्रम का जल. श्रम जल, श्रम जल, सॉरी श्रम जल, श्रम का जल, तत्पुरुष समास. नबतल, नब और तल, द्वंद्व समास. कण कण, हर कण, अव्ययभाव समास. विजित, जो जीत गया हो, वो भी अव्ययभाव समास है. नेक्स्ट उपसर्ग. उपसर्ग माने अर्थ का पहले जोड़कर उसका अर्थ बदलता है. एक शब्द का पहला आकार అంటే ఒక పదం ఉంది, పదానికి ముందు వచ్చి ఆ చేరి దాని యొక్క ముందు అర్థాన్ని మార్చేస్తుంది. అభాగ్యం, భాగ్యం, అభాగ్యం. ఏమో చేరింది ఆ. దుర్భాగ్యం, భాగ్యకి వచ్చి చేరిందంటే దుర్, దుర్భాగ్యం. దీంట్లో ఉపసర్గ ఏంటి ఆ, దుర్. సుభాగ్యం, భాగ్యం ఉంది, దానికి సు వచ్చేదండి సు. సమ్ముఖ్, సమ్. విజిత్, వి, జీత్కి వి వచ్చి చేరింది విజిత్. ప్రకృతి, కృతికి ప్రా వచ్చి చేరింది, ఇది ఉపసర్గ. అంటే పదానికి ముందు వచ్చి చేరి అంతకుముందు ఉన్న పదం యొక్క అర్థాన్ని మార్చేస్తుంది. నెక్స్ట్ ప్రత్యయం. ప్రత్యయం అంటే ఇక్కడేమో పదానికి ముందు వచ్చి చేరుతుంది, ఇక్కడ పదానికి వెనక వచ్చి చేరుతుంది. వెనక వచ్చి చేరి దాని యొక్క ముందు ఉన్నటువంటి అర్థాన్ని మార్చేస్తుంది. ప్రాకృతి, ఇందులో ఇక్. అధికారి, ఈ. భాగ్యవాన్, వాన్. సంచిత్, ఇత్. సఫలత, తా. శ్రామిక్, ఇక్. ఓజపూర్ణ, పూర్ణ. ఇవి ప్రత్యయం. నెక్స్ట్ లింగ్ బదులుగా వాటిలో లిఖన అంటే लिंग, स्त्रीलिंग, पुंलिंग. ఇక్కడ మనకు స్త్రీ పుంలింగ ఇచ్చారు. पुरुष श्रामिक के रूप में मेहनत करते हैं. पुरुष श्रामिक रूप में मेहनत करते. దాన్ని స్త్రీలింగంలో మారిస్తే మనకి स्त्रियां श्रामिक के रूप में मेहनत करती है. स्त्रियां श्रामिक रूप में मेहनत करती है. ये सभी भाषा की बात का अंतर्गत आती है. ये सभी लिखिए. अच्छा, नेक्स्ट देखिए విన్నారు కదా పోయం కనకానికి అధికారి అంటే ఎవరు ఏంటి అసలు అంటే దాని కింద మనం అన్ని పోయమ్స్ చెప్పుకున్నాము, మీనింగ్స్ చెప్పుకున్నాము, భాషాకి బాత్ కింద ఇవన్నీ చెప్పుకున్నాము. అలానే ఉన్ముఖీకరణ, ఉద్దేశ, విషయ ప్రవేశ అన్నీ చెప్పుకున్నాము. కవి పరిచయాన్ని అవన్నీ మీరు చక్కగా చదవండి. అసలు మాది దీని యొక్క కనకానికి అధికారిక సందేశం ఇప్పుడు ఈ పోయం అంతా మనం చదివేమో అన్నీ విన్నాం కదా. దాని యొక్క సందేశం మనకి ఏం చెప్తుందంటే కనకానికి అధికారి కవితాసే నిమ్నలిఖిత సందేశం మనకి చెప్తుంది. ఏమేమి చెప్తా ఉన్నాయంటే ఏమేమి ఉన్నాయి. భాగ్య पर भरोसा नहीं रखो. भाग्य पर అంటే అదృష్టం మీద నమ్మకం పెట్టుకోవద్దు. श्रम और बुजुर्ग मनुष्य का भाग्य है. मेहनत सफलता की कुंजी है. श्रमजीवी के सामने पूरी दुनिया झुकती है. मेहनत करने वालों को उसके सुख पाने का अधिकार पहले देना है. प्रकृति में जो कुछ संपदा है उसको भोगने का अधिकार श्रमजीवी है. ఇవన్నీ కూడా మనకి దీనివల్ల మనకి సందేశం వెళ్తుంది. దీని సారాంశం ఇవన్నీ క్వశ్చన్ ఆన్సర్స్ మీనింగ్స్ ఇవన్నీ జాగ్రత్తగా చదవండి. మనకి నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్స్ ఉండొచ్చు. మీరంతా చక్కగా స్కూల్కి రండి. చక్కగా మనం దూరం పాటిస్తూ అవన్నీ మనము ఈ సామాజిక
సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ వాడుతూ చక్కగా స్కూల్ మాత్రం 16 నుంచి అంటున్నారు. ఉంటే మాత్రం అందరూ చక్కగా స్కూల్కి రండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.